హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను బ్రెడ్తో పకోడీ వేస్తున్నాను. దానికి కావలసినవి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు తరిగాను. ఒకటే పచ్చిమిరపకాయ తీసుకుని దాన్ని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసాను. ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయ, సాల్ట్ కలిపి నేను మిక్సీ పట్టి డీప్ ఫ్రిడ్జ్లో నిల్వ పెడతాను కదా, అది కొద్దిగా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని జీడిపప్పులు తీసుకుని ముక్కలుగా కట్ చేసాను. 2 బ్రెడ్లు తీసుకున్నాను. మనకి ఎంత కావాలితే అంత శనగపిండి నాకు కావాల్సినంత నేను తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వరిపిండి వేయాలి. శనగపిండి జల్లించాను, వరిపిండి కొంచెం జల్లించాలి. మనం ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. కరకరలాడుతూ బాగుంటాయి. నేను కొంచెం వెన్నపూస కూడా వేస్తాను పకోడీలో. అలా వేసుకుంటే బాగుంటుంది. పకోడీ మంచి టేస్ట్ ఉంటాయి. నేను తీసుకున్న పిండికి ఈ ఎనపొచ్చు సరిపోద్ది. మనం పిండిని బట్టి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా బాగా గుల్లదనం వచ్చేస్తాయి. నేను తీసుకున్నది కొంచెం పిండే కాబట్టి చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నాను. ఈ బ్రెడ్ని చిన్న ముక్కలుగా ఇలాగ తుంచేసుకుందాం. బ్రెడ్ని ఇలా చేసి పెట్టుకుని ఇప్పుడు దీంట్లో పిండి కలుపుకుందాం. ఇదంతా మొత్తం అన్నీ ఒకసారి కలుపుకుందాం. ఈ అన్నపూస మొత్తం అన్నీ కలిసేట్టు కలుపుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసాను, వేడెక్కుతుంది. ఇవన్నీ మొత్తం కలిపేసుకున్నాక పిండి వేసుకొని వాటర్ చూసుకుని వేసుకోవాలి. ఇవన్నీ తడిగా ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు అయ్యి. నేను ఎన్నపూస వేయడం దేనికంటే గుల్లదనం వస్తాయి బాగా. సోడా పొడి ఇది ఏమి ఎక్కర్లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుని అప్పుడు వాటర్ ఎంత పడుతుందో చూసుకుని కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఆయిల్ కాగింది, వేసుకుందాం. బ్రెడ్ తెచ్చిందన్నా వేసుకోవచ్చు, లేకపోతే పిల్లలు ఏం చేస్తారంటే 1 రోజు 2 రోజులు తిని వదిలేస్తారు లాస్ట్లో. అలాంటప్పుడు కూడా ఆ బ్రెడ్ని వేస్ట్గా చేసి పారేసుకోకుండా ఇలా వేసి పిలిస్తే పిల్లలు మళ్ళీ తింటారు ఇష్టంగా. అన్నీ ఈ కలర్లో వేగిన తర్వాత తీసేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను, పిండి ఇంత గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసి లూజుగా కలుపుకుంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇలా కలిపితే ఆయిల్ తక్కువ లాగుతుంది. మనకి ఆయిల్ ఎక్కువ తినటం మంచిది కాదు కాబట్టి ఇలా కలుపుకొని వేసుకోవాలి. ఇవిగోండి బ్రెడ్ పకోడీ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కారం అది ఎక్కువ లేదు కదా. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను, బాయ్. ఈ బ్రెడ్ పకోడీ కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నానమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నానమ్మకి హెల్ప్ చేయండి. ఉంటాను.